వెట్రివేలు మురుగన్కు హరోహర. కార్తికేయ స్వామి అంటే నాకు ఎంత ఇష్టమో. నా వీడియోస్ మీరు ఎప్పటి నుంచో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. నిన్నన్న రోజున నాకు డబ్బు పేరు పలుకుబడి లేవు. ఇవాళ ఉన్నాయి. బట్ ఉన్నా లేకపోయినా దేశం కోసం ధర్మం కోసం నిలబడినప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ప్రొఫెషనల్గా పర్సనల్గా ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా నేను రెండు దైవాలను నమ్ముతాను, ఆంజనేయ స్వామి, కుమారస్వామి. ఎంత పెద్ద ఆపద ఉన్నా నేను ఉన్నాను అని ఆంజనేయ స్వామి ఉంటే, పద చూసుకుందాం, ముందుకెళ్దాం, యుద్ధం మన ధర్మం అని వెన్ను తట్టి చెప్పే గాడ్ ఆఫ్ వార్ ఇస్ మురుగన్. ఇవాళ ఆ దైవానికి సంబంధించి ఇంత కాంట్రవర్సీ జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఎందుకుంటా. గత 15-20 రోజులుగా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, తమిళ ఇండస్ట్రీకి సంబంధించి 2 అనౌన్స్మెంట్ వీడియోలు వచ్చాయి. దానికి సంబంధించిన ట్వీట్స్: బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్, ఎ టేల్ దట్ బిలాంగ్స్ టు ద యూనివర్స్ నౌ అని చెప్పి ఒక వ్యక్తి రాస్తే, అది వచ్చిన 10 రోజులకి ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, ద కింగ్ అండ్ లీడర్ ఆఫ్ ద తమిళ్ పీపుల్ అండ్ ల్యాండ్స్, సన్ ఆఫ్ కొట్రవై, తమిళ్ మురుగన్ అని ఇంకొక సినిమా లాంచ్ అయింది. వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్నారు దీన్ని. నేను ఇప్పుడు స్పెసిఫిక్గా సినిమాల్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ యాక్టర్ గొప్ప, ఆ యాక్టర్ గొప్ప, ఈ డైరెక్టర్ గొప్ప, ఆ డైరెక్టర్ గొప్ప అనే డిస్కషన్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. బికాస్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో ఇట్స్ మచ్ బియాండ్ దట్, మచ్ బిగ్గర్ దాన్ దట్. నేషనల్ పాలిటిక్స్కి సంబంధించిన ఇష్యూ. అంతకని ఇంపార్టెంట్గా నా ఇష్ట దైవానికి సంబంధించిన ఇష్యూ. తారక్ గారు అంటే నాకు అభిమానం ఉంది. వెట్రిమారన్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఆయన సినిమాలు చూస్తుంటా. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని ఎప్పుడు నేను ప్రైవేట్ స్పేస్లో పెట్టదలుచుకోను. ఇవాటి వీడియోలో కూడా అది ఉండదు. కానీ 2 సినిమాలు ఏ దైవం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాయో, ఆ కాంట్రరీ థియరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ తమిళ సినిమా తమిళ్ మురుగన్ అనే బుక్ ఆధారంగా, తెలుగు సినిమా స్కంద పురాణం ఆధారంగా, ఈ 2 వేరు కాదు. ఈ రెండుటిని మనం గౌరవించాలి. నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి, నేను మాత్రమే ఉన్నాను అని చెప్పడానికి తేడా ఉంది. ఆ రెండో దాంట్లో పొగరు ఉంటుంది. అది మన ధర్మానికి విరుద్ధం. అది. సో రెండుటిని రెస్పెక్ట్ చేద్దాం. ఆ రెండు ఏంటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తమిళ్ వాళ్ళు, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించి అని, తమిళ్ వాళ్ళు ఇది మా దైవం, ఇది మా సంఘం లిటరేచర్కి సంబంధించింది అని చెప్పడానికి, ద్రవిడియన్ పాలిటిక్స్ని అడ్డం పెట్టుకుని ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని చెప్పి ఒక సూడో థియరీని ముందు పెట్టి, రాజకీయ నాయకులు కానీ, డైరెక్టర్స్ కానీ, రాజకీయం వాళ్ళ ఎజెండాని ముందు పెట్టడానికి తేడా ఉంది. తమిళ ప్రజలు ఇక్కడ తప్పు కాదు, వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. కాకపోతే ఇక్కడ రాజకీయ నాయకులు చేసిన తప్పు వల్ల మనం వాళ్ళని వేలెత్తి చూపించి మీ హిస్టరీ తప్పు అని చెప్పే అధికారం మనకు లేదు. అట్ ద సేమ్ టైం కొంతమంది పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ద్రవిడియన్ పాలిటిక్స్ అనే ముసుగులో వాళ్ళ ఎజెండాని ముందు పెట్టి తమిళ్ భాషను కానీ, స్టేట్ని కానీ భారతదేశం నుంచి, ధర్మం నుంచి డీకపుల్ చేసే ప్రయత్నం కూడా తప్పే. దానికి వాళ్ళు దైవాన్ని వాడుకుంటున్నారు. అందుకని మనం మాట్లాడాలి. ఇవాళ 2 తెలుసుకోవాలి. 2 మనకి ముఖ్యమే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కుమారి ఖండం అంటే ఏంటి, తమిళ్ మురుగన్ పుస్తకం ఏంటి, దీన్ని ఆధారంగా తీసుకొని వెట్రిమారన్ గారు సినిమా తీస్తున్నారు. అరిమతి గారు రాసిన పుస్తకం అది. వెరీ షార్ట్ బుక్, 2018లో వచ్చింది. అందులో ఆయన మల్టిపుల్ పాయింట్స్ మాట్లాడారు. అందులో ఉండే జిస్ట్ మొత్తం ఇవాళ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. అండ్ మన స్కంద పురాణంలో ఉండే మన చరిత్రను కూడా, మన కథను కూడా సింప్లిఫై చేసి ఈజీగా మనందరం మాడుకునే భాషను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ ఇది తప్పు కాదు, అది తప్పు కాదు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. నేను ఇంపార్టెంట్ అనుకుంటే ఆ టాపిక్ గురించి నేను మాట్లాడతా. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీ దాకా మీకు రావాలి అంటే మీరు ఒక్కటే పని చేయాలి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మాడదాం. మన ఆర్యన్ ఇన్వేషన్ థియరీ గురించి మాడదాం. బ్రిటిషర్స్ బిడగొట్టడానికి, డివైడ్ అండ్ రూల్ చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నం గురించి మనం ఇవాళ వీడియోలో మనం మాట్లాడాలి. బట్ దానికన్నా ముందు కుమారస్వామి గురించి స్కంద పురాణంలో ఏం చెప్తున్నారో మనం చూద్దాం. ఎందుకంటే తమిళ్ వాళ్ళు చెప్పినట్టు కుమారస్వామి ఓన్లీ తమిళ్స్కి సంబంధించిన దేవుడు మాత్రం కాదు. వాళ్ళ నమ్మకాలని, అస్తిత్వాన్ని మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైం ఇవాళ మన మధ్యప్రదేశ్కి వెళ్ళి చూస్తే ఒక గుడిలో మీరు ఒకసారి చూడండి. This is very interesting, folks, because a lot of people in India think that Lord Kartikeya, the son of Shiva, is not at all worshipped in North India. But here we are in the middle of North India in Madhya Pradesh, and there is a cave dedicated to Kartikeya, the son of Shiva. Let's go. As you can see, this cave temple is locked, and when you look at it through the meshed gate, it is very strange. There is an exotic statue carved inside this chamber. తమిళ్ బయట కొలవరు ఎవరు, కుమారస్వామిని అని చెప్పి మాట్లాడుతుంటారు కదా, తప్పది. అంతెందుకు హిమాచల్ ప్రదేశ్, ఉజ్బెకిస్తాన్ దాకా నా ల్యాప్టాప్ డీపీ ఒకసారి మీరు చూడండి. ఉజ్బెకిస్తాన్లో దొరికిన ఓల్డెస్ట్ కుమారస్వామి స్టాట్యూ ఇదే. సో ఆయన అందరికీ సంబంధించిన దేవుడు. హీజ్ అ గాడ్ ఆఫ్ వార్. అండ్ ఆయన పుట్టుకు సంబంధించి స్కంద పురాణంలో ఏం రాశారు, మన పురాణాల్లో ఏం రాశారు, అసురాంశ నుంచి వచ్చిన వాళ్ళు, అసురులు, ఈ రాక్షసులు ఎక్కువైపోయినప్పుడు ముల్లోకాల్ని మేము రూల్ చేయాలి అనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో దేవదేవతలను ఇబ్బంది పెడుతుంటే మనకి కంట్రోల్ కావాలి. కంట్రోల్ ఇస్ ద కీ వర్డ్ హియర్. కంటిన్యూస్గా మల్టిపుల్గా గొడవలు, యుద్ధాలు జరిగేవి, రాక్షసులు ఓడిపోయేవాళ్ళు. ఈ అంశంలో పుట్టిన ఒక వ్యక్తి తారకాసురుడు. ఆ వ్యక్తి కొన్ని వేల సంవత్సరాలుగా మొత్తాన్ని గమనించి, లేదు మనకి సూపర్ పవర్ ఉండాలి, ఈసారి మనం యుద్ధం చేస్తే మనం చంపడానికి ఎవ్వరూ ఉండకూడదని చెప్పి ఘోర తపస్సు చేశాడు. ఎవరికి, పరమశివుడికి చేద్దాం అనుకుంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కొన్ని వేల సంవత్సరాలుగా భార్య చనిపోయి, సతీ అని ఆవిడ చనిపోయి డీప్ మెడిటేషన్ ఉన్నారండి. విష్ణుమూర్తికి చేద్దాం అనుకుంటే ఆయన ఏ మెలికేసి ఏ వరం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారని చెప్పి డౌట్ ఉంటుంది. హీ కెన్ అవుట్విట్ యూ. సో వీళ్ళిద్దరు కాదని చెప్పి బ్రహ్మదేవుడికి
డే ఆ నైట్ ఆ మంత్స్ ఆ ఇయర్స్ ఆ వెదర్ మొత్తాన్ని పక్కన పెట్టి చాలా డెడికేటెడ్ తపస్సు చేశాడు ఆయన. మొత్తానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం అడిగితే, స్వామి నాకు చావు ఉండకూడదు, నేను చావకూడదు, నన్ను ఎవరు చంపడానికి వీలు లేదు అని అంటే అది సృష్టి ధర్మం ఆయన, అది ఇచ్చే స్కోప్ లేదంటే ఆయన కొంచెం దీర్ఘంగా ఆలోచించి శివుడు ధ్యానంలో ఉన్నాడు, ఆయన భార్య చనిపోయారు, ఇలాంటి టైంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదు అని గ్రహించి శివ సంతానం నుంచి ఎవరైనా పుడితే ఆ వ్యక్తి మాత్రం నన్ను చంపగలుగుతాడు, మిగతా వాళ్ళు ఎవరు నన్ను చంపడానికి వీలు ఉండకూడదు అనే వరం కోరాడు. ఆ వరాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదించాడు కూడా. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ బలంతో ముల్లోకాల్ని రూల్ చేస్తూ స్వర్గాన్ని కూడా తీసేసుకొని మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంటే ఈ దేవదేవతలందరూ ప్లాన్ చేసి, లేదు మన శివుడిని ధ్యానం నుంచి బయటికి తీసుకురావాలి, శివుడికి సంతానం కలగాలి, ఆ వారసుడు రావాలి అని చెప్పి విష్ణుమూర్తి మన్మధుడిని ఆయన భార్య రతిని హిమాలయ పర్వతానికి పంపించారు. ఇప్పుడు సతీదేవి మళ్ళీ పుట్టి పార్వతమ్మలాగా వీళ్ళతో పాటు వెళ్ళి ఆవిడ శివుడికి పూజ చేయడం మొదలుపెట్టారు. ఈ లోపల ఒక మన్మథ బాణాన్ని శివుడి మీదకి సంధించే ప్రయత్నం చేస్తే ఆయన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు మన్మధుడిని. కోపగించుకున్న రతీదేవి పార్వతీదేవికి ఒక శాపం ఇచ్చింది, నీకు జన్మకి సంతానం కలగదు అని. అక్కడి నుంచి పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేయడం, అవి కొన్ని వేల సంవత్సరాల పాటు వెళ్ళడం, అక్కడ ఒక బిడ్డ సంతానం కలగదు అని చెప్పించిన పార్వతీదేవిని అమ్మ అని పిలవడం, ఆ పేరు కోసం ఆవిడ ఏదైనా చేయడానికి సిద్ధపడడం. ఆ పిల్లోడు కూడా తప్పించుకుంటూ పరిగెడుతున్నాడు ఒక ముసలి నుంచి, ఒక క్రొకొడైల్ నుంచి. ఆ క్రొకొడైల్ని పార్వతీదేవి ఆపడం, ఆ క్రొకొడైల్ ఒక వరం అడగడం, అమ్మ మీ 60 సంవత్సరాల ప్రతిఫలం మాకు ఇచ్చేమని ఆ ముసలు అడగడం, పార్వతీదేవి దానికి ఓకే అని చెప్పడం. అదేంటమ్మా అని ముసలు అడిగితే, నేను మళ్ళీ కూర్చోడానికి సిద్ధం అని పార్వతీదేవి చెప్తే ఆ ముసలి శివుడిగా మారి అందరి దేవదేవతల సమక్షంలో వాళ్ళ పెళ్లి కూడా జరగడం, రతీదేవి వెళ్ళి శివుడిని ప్రాధేయపడడం, మన్మధుడిని మళ్ళీ ఆ భస్మం నుంచి వెనక్కి తీసుకురావడం, ప్రాణం ఇవ్వడం, మళ్ళీ ఇవన్నీ జరిగాయి. అండ్ దీని తర్వాత శివుడు మూడో కన్ను ఓపెన్ చేసి ఆ పవర్ నుంచి పుట్టిన వ్యక్తే కుమారస్వామి. ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా పుట్టాడంటే, ఎంత పవర్ఫుల్గా పుట్టాడంటే, రేడియంట్గా పుట్టాడంటే భూమి తీసుకోలేకపోయింది. ఫస్ట్ అగ్నిదేవుడు వచ్చాడు, తర్వాత గంగమ్మ తల్లి వచ్చింది. ఇదంతా కాదని సర్వనాన్న ఒక ఫారెస్ట్లో పడితే ఆ పవర్ ఏదైతే ఉందో 6 కిడ్స్గా మారింది. ఆ పిల్లల్ని కీర్తికలు చూసుకున్నారు. తర్వాత పార్వతీమాత వచ్చింది, ఆ బిడ్డల్ని మొత్తాన్ని ఒక్క బిడ్డగా మార్చి షణ్ముఖ స్వామిని చేసింది, కుమారస్వామిని, కార్తికేయ స్వామిని, మురుగన్ని, గాడ్ ఆఫ్ వార్ని. అండ్ ఈ బిడ్డ దిస్ రేడియంట్ కిడ్ తరకాసురుని ఎలా నేలమట్టం చేశాడో, ఎలా అధఃపాతాలానికి తొక్కాడో మిగిలిన కథ. ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. అండ్ స్కందపురాణం మొత్తం చెప్పాలంటే దానికి నేను సరిపోను. ఇది అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా నేను చెప్పా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలామంది నమ్మే కథ ఇదే. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఇంకొక స్టోరీ కూడా ఉంది. మన హిందూ ధార్మిక్ ఫోల్డ్లో ఏ ఒక్క కథని మనం అబ్సల్యూట్ అని మనం నమ్మం. మనం లోకల్గా ఉండే ప్రజలు కూడా వాళ్ళ నమ్మకాల నుంచి వాళ్ళ దైవాన్ని వాళ్ళు పుట్టించుకొని వాళ్ళు ఇంకో దృష్టికోణంలో చూస్తుంటారు. అది కూడా తప్పని కాదు. అండ్ ఈ రెండు చాలా బ్యూటిఫుల్గా కలుస్తాయి. అదే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అలాగే సంఘం లిటరేచర్ మనం చూస్తే ఇది 1000 సంవత్సరాల ముందు ఉంది అని చెప్పి ఒక డిస్కషన్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిబేట్ ఆన్ దాట్. తమిళ్ ప్రిసీడ్స్ సాంస్క్రిట్ అని చెప్పి రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి వచ్చి నేను ఇది నమ్ముతున్నాను, ఇది నా అస్తిత్వం, ఇది నా కల్చర్ అని చెప్పినప్పుడు దాన్ని వద్దనడానికి, అది కాదనడానికి మనం ఎవరం కాదు. మనం ఏదో సినిమా కోసం మన ఫేవరెట్ స్టార్ ఒక సినిమాలో నటిస్తున్నాడని చెప్పి ఒక వ్యక్తిని మనం దూషించడం అది కరెక్ట్ కాదు. అది అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎజెండాలు ముందు పెట్టడానికి మనల్ని వాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎనీవేస్ ఈ సంఘం లిటరేచర్ కానీ తమిళ్ మురుగన్ స్టోరీ కానీ మనకు ఒక కథలా చెప్పకుండా వాళ్ళ పూర్వీకుల్లాగా వాళ్ళ సీఎం వాళ్ళ కుమారస్వామిని వాళ్ళు చూసుకుంటారు. అగైన్ ద గాడ్ ఆఫ్ మౌంటైన్స్, రేడియంట్ బాయ్ విత్ అ వేల్, అదే ఐకోనోగ్రఫీ. అండ్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో ఈ షణ్ముఖ స్వామికి సంబంధించి 6 డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పళని అలాంటివన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది. ఆయనకి 2 భార్యలు కూడా ఉన్నారు. ఇంద్రుడి కుమార్తె దేవయ్య అనేతో పెళ్లి తిరుప్పన్ కుండ్రంలో జరిగింది. తిరుత్తణిలో వల్లి అని ఆవిడ పెళ్లి చేసుకున్నారు ఆయన. అగైన్ మల్టిపుల్ సోర్సెస్ అన్నీ చేరి ఒకే దగ్గర చేరుతున్నాయి, ఒకే వ్యక్తి దగ్గర చేరుతున్నాయి, ఒకటే శక్తి దగ్గర చేరుతున్నాయి, శక్తివేల్. అండ్ వీటికి సంబంధించి పలానా ఐకోనోగ్రఫీ కానీ ఈ టైంలో ఈ వ్యక్తి ఇది చేశారు అది చేశారు మన పూర్వీకులు అని చెప్పి నమ్ముతారు వాళ్ళు. సో అది వాళ్ళ ఎథనిక్ కల్చర్ అదే. బట్ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? రాజకీయ నాయకులు కానీ ఎజెండా ఉండే డైరెక్టర్స్ కానీ, నేను ఒక వ్యక్తిని పిన్ పాయింట్ చేసి అని చెప్పట్లేదు. వెట్రిమారన్ గారి సినిమా అంటే నాకు చాలా ఇష్టం నాకు. బట్ ఇట్స్ అన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. ఆయనకి ఒక పొలిటికల్ లీనింగ్ ఉంది. అది తప్ప రైట్ అనే డిబేట్లోకి మనం వెళ్ళట్లా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తిరువల్లువర్ అని చెప్పి ఒక తమిళ పోయిట్ ఆయన్ని జనరల్గా వైట్ క్లాత్లో చూపిస్తారు. కొన్నిసార్లు ఆయన కాషాయపు రంగులో చూపించారని చెప్పి చాలా ఫ్యూరియస్ అయిపోయారు. అంటే అది అన్అకౌంటెడ్ ఫర్ యాంగర్. అది ఎలా మీరు చూపిస్తారు, అది ఎలా చేస్తారని చెప్పి. అండ్ ఈ బిలీఫ్ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలంటే ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ ద్రవిడియన్ అనే పదం, తమిళ్ అనే పదం చాలా సింక్రోనస్గా వాడుతుంటారు. ఒకటే పదంలాగా, ఒకటే ఐడియా లాగా. ఇన్ఫ్యాక్ట్ ఈ తమిళ్ మురుగన్ బుక్లో కూడా అరేవమతి గారు ద్రవిడియన్ అని వాడుతుంటారు. ద్రవిడియన్ అంటే ఆయన ఉద్దేశంలో తమిళ్స్ అని. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క కాన్సెప్ట్ వల్ల, బ్రిటిష్ వాళ్ళు ఇంజెక్ట్ చేసిన ఆ ఇన్సెప్షన్ వల్ల. మేము వచ్చాం కదా, మేము మిమ్మల్ని రూల్ చేయడానికి వచ్చాం. మా ముందు ముగల్స్ చేశారు, వాళ్ళకన్నా ముందు ఇంకోళ్ళు చేశారు, వాళ్ళకన్నా ముందు ఇంకోళ్ళు చేశారు. మీ బ్రతుకులు మా కాళ్ళ కింద ఉండాల్సిందే. అంతెందుకు మీ ద్రవిడియన్స్ని ఆరియన్స్ అని చెప్పి ఒకప్పుడు ఎప్పుడో వచ్చారు, వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళ భూమి ఇది కాదు, వాళ్ళే ఈ దేవదేవతలు అని చెప్పి ఒక థియరీ రన్ అయ్యేది.
టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండేది. దాని తర్వాత ఆర్యన్ మైగ్రేషన్ మార్చారు దాన్ని. ఈ కాన్సెప్ట్ ఎంత సిల్లియో సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక టైంలో హీ మేడ్ అ వీడియో అవుట్ ఆఫ్ దిస్. Fortunately, the history has been distorted. Even the word Dravida was originally coined by Adi Shankara in his debate with Mandana Mishra, where he said Dravida, when they asked, the first question the wife asked is, who are you? So he said, I am a Dravida Shishu, which meant essentially, I think, a sandhi of two words, Tra and Vid, probably means the three coastlines joining together, South India. We made into a race. And now they say Dravid means somebody who is not a Brahmin. And they took the history to such an extent that the Dravida movement decided to adopt Ravan as their hero. And they changed their names from Ramchandra. Many of the Tamils have names like Ramchandra, Raman and all that. They changed it to Ravana. దానికి ఎటువంటి హిస్టారికల్ ఫ్యాక్ట్ లేదు. సో ఇక్కడ ఏమైంది, సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని ఆర్యన్ ఇన్వేషన్ థియరీ నుంచి బయటపడిపోయినాయి. బట్ తమిళ చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోయింది ఈవి రామస్వామి అనే వ్యక్తి వల్ల. పెరియార్ అని పిలుస్తారు ఆయన్ని. అది ఎంత స్ట్రాంగ్ అంటే మొన్నటి వరకు ద్రవిడియన్ పార్టీసే రూల్ చేసినాయి తమిళనాడుని కొన్ని దశాబ్దాలుగా. ఇవాళ చాలా దశాబ్దాల తర్వాత టీవీకి రూల్ చేసినాయి. కానీ ఆయన కూడా మోస్ట్ ఆఫ్ ది ఐడియాలజీలో కొంచెం ద్రవిడియన్ పాలిటిక్స్ వైపు కొంచెం టర్న్ అయి ఉన్నారు ఆయన, విజయ్ గారు. అది ఆయన తప్పు కాదు. తమిళనాడులో రూల్ చేయాలంటే, తమిళనాడులో పాలిటిక్స్లో పవర్లో ఉండాలంటే దట్ ఐడియాలజీ హ్యాస్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ సమ్ కెపాసిటీ. నౌ ఇప్పుడు ఈ పాలిటిక్స్ని ముందుకు పుష్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే కల్చరల్ కాంటెక్స్ట్ తమిళ జనాలకు ఉందో, ఈయన మా దేవుడు, మా దైవం, మన పూర్వీకుడు అని వాళ్ళు నమ్మడం తప్పు కాదు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు మాత్రమే కాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పి, భద్రాచలం రాముడు అని చెప్పి, బతుకమ్మ అని చెప్పి, సమ్మక్క సారక్క అని చెప్పి ప్రతి స్టేట్కి ఉంటుంది. కాంతార సినిమా ఏంటి, ఇట్స్ ఎ లోకల్ కల్చర్. అండ్ ఈ లోకల్ గాడ్స్ని కూడా జనం ధైర్యం కోసం, నమ్మకం కోసం, ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు అది ఏ సోషల్ స్ట్రాటాలో ఉన్నా కూడా మనకి ఒక దైవం కావాలి, మనకి నమ్మడానికి, ముందుకు వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి. నాకు ఎలా అయితే నా కుమారస్వామి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న యుద్ధానికి మనం వెనక్కి వెళ్ళకూడదు, మనం వెళ్తే ఒక అడుగు ముందుకు వెళ్ళాలి కానీ అస్సలు వెనక్కి వెళ్ళే సమస్య లేదని చెప్పి నాకు చెప్తారు నా కార్తికేయ స్వామి, నా మురుగన్, నా పళనిస్వామి, అలాగే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది టు హ్యావ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్. బట్ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే, ఈ నమ్మకాన్ని కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని ఐడియాలజీస్ ఓవర్టేక్ చేసి దేశం నుంచి డీకపుల్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు అది చాలా తప్పది. తమిళ ఐడెంటిటీ తప్పు కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు, మెచ్చుకోవాలి దాన్ని. కానీ కొంతమంది మాట్లాడారు కదా, సనాతన ధర్మాన్ని ఇరాడికేట్ చేయాలి, మనది ఆఫ్రికన్ ఐడెంటిటీ అని చెప్పి ఎవరైనా అది చాలా తప్పది. சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா, இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். మనందరం ఒక దేశంలో భాగం, మనందరం ఒకటి అన్నదమ్ములం మనం. అందుకని ఈ రెండు సినిమాల మీద మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు వాళ్ళు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది మనం దేని గురించి మనం మాట్లాడలేం మనం. కానీ ఆ సినిమాని సెల్ చేయడానికి, అందుకని రెండు సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వాళ్ళు ఒక ఎజెండాతో చేస్తున్నారా లేదా ఒక ఈగోతో చేస్తున్నారా అనే పాయింట్ని రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడగలుగుతాం. వేరే వాళ్ళ నమ్మకాన్ని తొక్కకుండా దైవాన్ని దైవంలా చూపించి ఆ దైవానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ ఇట్. బట్ ఈ రెండు సినిమాల చుట్టూ జరుగుతున్న ఈ పిఆర్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో, మేం కరెక్ట్ అంటే మేం కరెక్ట్ అని, మీది తప్పని, మీది అసలు అస్తిత్వమే కాదని, మీది రియాలిటీ కాదని, మాదే రియాలిటీ అని చెప్పి మాట్లాడుతున్న ఈ వైనం ఏదైతే ఉందో చాలా తప్పదే. ఆ సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, మనం మాట్లాడదాం. మనం దైవానికి సంబంధించి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఎవరు దీనికి సంబంధించి మాట్లాడినా కూడా. అంతెందుకు ఈ తమిళ్ మురుగన్ పుస్తకం ఏదైతే ఉందో అరివిమతి గారు రాసింది, అందులో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తారు. ఆయన వర్షన్లో కూడా అగైన్ ఆయన హిస్టోరియన్ కాదు, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా అంటే అది డిబేటబుల్ అదే. బట్ హీఈస్ బీయింగ్ వెరీ క్లియర్. వేల్ అనేది పురాణాల్లో ఉంది, అంతకన్నా ముందు వచ్చిన సంఘం లిటరేచర్ ఉంది. ఆయన మాటలు ఇవే. ఆయన ప్రకారం సింపుల్, మురుగన్ ఈజ్ ద గాడ్ ఆఫ్ మౌంటైన్స్. ఈ విల్డర్నెస్కి, డిజర్ట్స్కి కొర్రవాయి అమ్మగారని, సీషోర్ ఉంటే వరుణ అని, ఫర్టైల్ అగ్రికల్చర్ ప్లేన్స్ ఉంటే దానికి దేవుడు ఇంద్రుడని, ఫారెస్ట్కి విష్ణు, మయోన్ అంటారు వాళ్ళు. అలాగే మౌంటైన్స్కి సియోన్, మురుగన్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ కుమారిఖండం, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ లెమూరియా అని ఉంటే దాన్ని కుమారిఖండంని కనెక్ట్ చేసి కపుల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ కాన్సెప్ట్ కూడా ఫ్యాక్చువల్లీ ఇన్యాక్యురేట్. ఇది ఎవరి నమ్మకాన్ని మనం వేలైతే చూపిస్తుంటే వాళ్ళ అస్తిత్వాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నట్టు. ఆ లెవెల్లో మనం ఆపరేట్ చేయకూడదని చెప్పి నా భావన. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. నిజంగా కుమారస్వామిని ప్రేమించే వ్యక్తి ప్రతి ఒక్క దగ్గర ఆయన ఉన్నారని నమ్ముతారు. ఉజ్బెకిస్తాన్లో మనకి వాళ్ళు కనబడుతున్నాయి వాళ్ళ ఆ వేల్ మురుగన్ ఐకానోగ్రఫీ ఏదైతే ఉందో. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీద సంఘం లిటరేచర్లో మౌంటైన్స్ని, ద మౌంటైన్ గాడ్ని మురుగన్ అని పిలుస్తారు కదా, దాన్ని వాళ్ళ భాషలో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఇస్ ముల్లాయ్, ఆప్షన్ బి ఇస్ నెయ్తల్, ఆప్షన్ సి కురించి,
ఆప్షన్ డి మరుదం. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. కొంచెం జియోపొలిటికల్గా యూఎస్కి ఇరాన్కి జరుగుతున్న యుద్ధం గురించి ఏమాత్రం మీకు తెలుసుకోవాలన్నా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. వియట్నాంలో జరిగిన బోట్ ట్రాజెడీ గురించి తెలుసుకుందాం. ఏం జరిగింది అక్కడ, 32 మంది భారతీయులు లోపల ఉన్నారంటే దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. వెట్రివేలు మురుగనుకి హరోహర.